ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం. ఈ వాగ్దానం ఇచ్చిన నీవు ఎవరైనా సరే, వాగ్దానం ద్వారా ప్రభు నీతోనే మాట్లాడతాడు. నిజముగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆటోమేటిక్గా బ్లెస్ చేస్తాడు. దేవునికి వేరుగా ఉండి నువ్వేం చూసి సాధించుకోలేవు గనక దేవునికి భయపడితే దేవుడు వాటికి మనకు ఐశ్వర్యమును ఘనతను ప్రతిఫలమును ఇస్తానంటున్నాడు ఈ లోకమందు. గనక నువ్వు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రభువును వేడుకుని ఉండవచ్చు. గనక నీలో నిజంగా దేవుడు చూస్తున్నాడు భయం నీలో లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా సచ్చిన సేవ వంటిది. నువ్వు భయభక్తులు కలిగి జీవించు, ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. నీ కొరకు ఒక చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, ఎక్కడ నుండి ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు వారందరి జీవితంలో నిజంగా నీకు భయపడే కృపను వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.